తాత ఏమైంది నిమ్మలంగా కూర్చున్నావు? ఏం పని లేక కూర్చున్నా. అగో ఏం పని లేకుండా మొన్న భూమి అడిగా తను వ్యక్తి కాదు ఆశని ఒకడు అడిగిన 10,000 అంటే 15,000 అన్నాడు, ఒకడు 20,000 అన్నాడు, ఒకడు 25,000 అన్నారు. ముగ్గురిని అడిగిన, నలుగురిని అడిగిన సాపుడేక గిట్టలే నాకు అనుకున్నట్టుగా గిట్టకపోతే సాపుడేక వచ్చిన ఇక తింటాను తిరుగుతాను వాటి. అంటే 25,000 10,000 అంటారు బరాబరే ఓకే, మరి గింత ఎందుకు అంటారే? ఏం పండుతుంది అలా చెయ్యండి వస్తుంది అని అడగలేను. అడిగితే మా భూమి మా ఇష్టం, నీ ఇష్టం అయితే తీసుకో లేకపోతే లేదు అన్నారు. అంటే భూముల దగ్గర పోయి ఆశవాళ్ళని అడిగితే గిట్టున్నది అంటారు రేటు లోకం మీద. అంటే కాలం అయినా కాకుండా కాలంతో పని లేదు. 15,000 20,000 ఇవ్వాలి, మనం అనుకున్నాం అన్నం వాళ్ళకి ఇవ్వాలి. రైతు బంధు పడబట్టే వాళ్ళకి ఏ బంధు అన్న వాడిని, వాళ్ళు అనుకున్న ముచ్చట వాళ్ళకి రైతు బంధు వాడిని ఏదన్నా వాడిని. కానీ మా భూమి రేటుకి ఇది ఇష్టం అయితే చేసుకో లేకపోతే లేదంటే సప్పుడు ఎక్కువ వచ్చిన ఊకున్నా. కూర్చుండేందుకు కానీ రందిపడకు కానీ వడ్లు ఎక్కువైనా నారయ్యవైనా 1,000 రూపాయలు వస్తాయి రోజుకు. 1,200 ఇస్తారు నారయ్య పోతే, వడ్లు ఎక్కువతే 1,000 ఇస్తారు. ఆ పని చేసుకున్న అయ్యాం కానీ ఈ భూములు బట్టి జాగాలు బట్టి లాసు కాకు మనకు అలా చేస్తేనే ఏం రాదు. ఆ సమయాన్ని బతికించుడు వాని భూమి మనం రేవ్ చేసి ఇవ్వాలి వానికి. లాస్ట్కి వచ్చినాక మనకు వాడు ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఫస్ట్ అగ్రిమెంట్ అంటాడు, లాస్ట్కి వచ్చినాక మంచిగా భూమి అయినాక వాడు ఎవరికి ఇచ్చుకుంటాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. నువ్వు భూములు పట్టకు జాగాలు పట్టకు. ఇవాళ రేపు ఒక్కొక్క పిండి బత్తకు డిఏపికి 1100-1200 దేనికి తక్కువ లేదు లోకం మీద. రైతును అయినా ఆగుతలేరు కాదు జనం ఆగదే. సవాలు పెట్టి పట్టని సవాలు పెట్టని వాడు ఏది పెట్టని ఎన్నడు ఉరుకుతాడే. ఉరికి ఒక బురదల పడతాడు. బురదల పడటానికి ఎవరు పడతాడు? వాడిచ్చి వాడేలా పట్టుకోవాలి. ఎవడు ఎదటోడు ఎవరికి ఎప్పుడు సాయం చేసే రోజులు కాదు ఇవి, వెనకటి రోజులు కాదు ఇవి. జనరేషన్ మొత్తం మారింది తెలుసా. నువ్వు ఎక్కడ భూములు పట్టకు జాగాలు పట్టకు, నీ పన్ను చేసుకో సక్రమంగా ఉండు. ఉన్నదో లేదో దీన్ని సపడకుండా గాడికి అంతే. కొందరు అహంకారం పైసలు అహంకారం గట్టినే పాడైంది.